వెల్కమ్ టు అవర్ ఛానల్ మైక్ అండ్ వోకల్ విత్ రింగ్ సైదుల షోకు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ గాయని. జానపదం అంటే జన జీవనానికి అద్దం. పల్లె సంస్కృతి సాంప్రదాయాలు, ప్రజల భావోద్వేగాలు తన గానంతో అందంగా ఆవిష్కరించే ఓ జానపద గాయని. డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన మధురమైన గాత్రంతో అనేక జానపద పాటలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పాటను కేవలం వినోదంగా కాకుండా సమాజానికి సందేశం ఇచ్చే సాధనంగా భావించే ఈ కళాకారిణి మన నేటి అతిథి శ్రీమతి రాణి గారు. వారు మనతో ఉన్నారు, వారితో చర్చించుకుందాం. అమ్మ నమస్తేరా. థ్యాంక్ యూ, పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫస్ట్ ఎందుకంటే చాలా దూరం నుంచి మీరు ఇక్కడ రావడం అనేది గొప్ప విషయం. మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు నీకు నచ్చిన మంచి పాట, ఒక జానపద గాయనిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ప్రజలను చైతన్యవంతం చేసే గాయనిగా నీకు నచ్చే పాట ఏదున్నా ఒకటి. లేవేనో నిద్దురావో పిల్లవో ఊర్మిళ, వనవాసం గెలిచి లచ్చుమయ్యొచ్చినాడిలా, ఎన్నేళ్ళ నిద్దురా తీరిందే నీ కల, మంచి నీళ్ళిద్దురా ఎదురుండే నీ దొరా, ఎదురు చూపులకు ఎర్రగైనవి కళ్ళు, ఎదబారాలకు బక్కాగైనది ఒళ్ళు, కడిగినవే కన్నీటితో తన పాదాలు, చేతి కందియే పళ్ళు, వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే, దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, కోపమొచ్చి మాటలంటానే, చెయ్యి లేపి దెబ్బ కొడతానే, అలిగి మళ్ళా ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే, కొట్టినా నువ్వే కాదానే, తిట్టినా నువ్వే కాదానే, కందినా నా మనసుకు మళ్ళా మందు నువ్వేనే, మన బాధలన్నీ రాయబోతే పల్లవి, కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి, కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి, ఈ లచ్చు మెయ్య గుండెలు పిరున్నది. అంటే అమ్మాయి కోసం ఆయన పాడుతున్నాడు. వాళ్ళు లవ్ చేసుకున్నారు కదా, అప్పుడు మళ్ళీ మ్యారేజ్ కోసం ఫిక్స్ చేసుకున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి. ఓకే, చాలా చక్కగా ఉంది. చాలా చాలా సేకరణ పాట, జానపదం. అది బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న ఉన్నారు కదా, ఆయన రాసిన పాట చాలా బాగుందమ్మా. లక్ష్మణ్ చాలా అద్భుతంగా రాసిన. సరే, మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందమ్మా ఒకసారి ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, మీరు ఏం చేస్తారు, ఒక్కసారి మా డక్కన్ ప్రేక్షకులకు పరిచయం. మాది రంగారెడ్డి డిస్టిక్ అన్న. నేను మంగళపల్లి గ్రామం, మాది ప్రజెంట్ అయితే ఆమన్గల్లో ఉంటున్నాం. బిఏ డిగ్రీ కంప్లీట్ అయింది. నీ పేరు? నా పేరు గండికోట రాణి పేరు. మా హస్బెండ్ పేరు జంగయ్య. గండికోట రాణి, అబ్బో ఇదేదో పేరు చాలా బాగుందమ్మా, గండికోట రాణి. ఓకే, అయితే మీరు పాటలు పాడుతున్నారు కదా, జానపద పాటలే పాడతారా, ఇంకేమైనా పాడతారా? అన్ని పాటలు పాడతారు. అసలు ఈ పాటల పైన మీకు ఎట్లా మక్కువ వచ్చింది మరి పాడాలంటే? నేను 5th క్లాస్ నుంచి ఆ టైంలో అప్పటి నుంచి పాడుతుంటాను. 5వ తరగతి నుంచి. ఎవరు ఇన్స్పిరేషన్ అంటే పాటలు? ఇవ్వలేను, అప్పుడు స్కూలింగ్ నుంచి అప్పటి నుంచి అయినా పాడుకుంటూ స్కూల్లో ఎవరైనా ఎవరు పాడతారు సాంగ్స్ అంటే నా పేరు చెప్పేదాన్ని స్కూల్లో. అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే, ఒక పాట పాడాలంటే ఒక క్యాసెట్లో వినో, లేదంటే ఒక పక్క వాళ్ళు పాడుతుంటేనో, లేదు అటువంటి ఏదో ఒక మనకు అనిపిస్తుంటది, అరే ఈ పాట వాళ్ళు పాడుతారు నేను కూడా పాడాలని ఒక తపన ఉంటుంది. అంటే అప్పటి వింటుంటే ఎక్కువ సాంగ్స్. ఉన్నారన్న అమ్మ పాడుతుందా? అమ్మకు వచ్చు. అమ్మ కొంచెం బతుకమ్మ సాంగ్స్ అప్పుడు ఫేమస్ ఉంటుండే, కాకపోతే ఇప్పుడు పేరాలసిస్ వచ్చి కొంచెం. ఇప్పుడు మీరు 5th క్లాస్లో పాటలు 5th క్లాస్ నుంచే పాడుతారు. 5th క్లాస్ తెలంగాణ ఉద్యమంలో అయినా అప్పుడు కాలేజ్ తరపున అక్కడ ధర్నాలు చేసినప్పుడు పాడిన. ఓకే, నేను 5th క్లాస్లో పాడిన పాట ఏమైనా గుర్తుందా? ఐడియా చిన్న పాడండి, చిన్నదైనా పర్లేదు. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా.
తల్లి గురించి అద్భుతమైన పాట అమ్మ. అంటే స్కూల్లో ఈ ఇది పాట బాగా పాడేదన్నా అయినా ఇప్పుడు నాకు ఐడియా లేదు. మీరు చాలా అప్పటి నుంచి బాగుంది. పాడే సాంగ్ పాడమన్నందుకు ఇది బాగుంది. అంటే మీరు 5th క్లాస్ నుంచి ఏ వేదికైనా స్కూల్లో జరిగే ఏ వేదికైనా కూడా ఫస్ట్ గండికోటరా అని పాట ఉండాలి అంతే. చెప్పేదన్న అంటే పేరు మీ చెప్పేది. టీచర్లు ఏ టీచర్లు బాగా మిమ్మల్ని ప్రోత్సహించేటోళ్ళు మరి? మమ్మల్ని అంటే స్కూలింగ్ అంటే అందరికీ అప్పుడు కొంచెము అంత అవగాహన లేదు కానీ సాంగ్స్ అంటే ఇప్పుడు అవును. ఇప్పుడు ఈ జనరేషన్ అవును. మారింది. ఇప్పుడు ఈ పల్లె పదాలు ఎక్కడికి వెళ్ళినా పాటలు పాటలు పాటలు. అవును. అంటే జనరల్గా ఏంటంటే అప్పుడు మీ కాలంలో అంటే అప్పుడున్న కాలంలో 5th చదివేటప్పుడు విలేజ్ లో అయితే బతుకమ్మ కాడికి వెళ్ళినప్పుడు నన్నే పాడమనేది అమ్మ చెప్పేది కదా. ఆహా, అప్పుడు ఓకే. అమ్మ చెప్తుంటే నేను నేర్చుకునేది. మా అత్తమ్మ వాళ్ళకి ఉన్నారు ఓకే. బతుకమ్మ సాంగ్స్. ఎక్కడ ఏ ఊర్లో మీద 5వ తరగతి? కడతాలు కర్తాలే అక్కడ లోకలే. 10th వరకు కడతాలే. ఆ. అంటే ఇట్లా నిన్ను పాటలు పాడవని ఏదైనా టీచర్ ప్రోత్సహించేదా? టీచర్స్ అట్లా అంటే అంటే నువ్వు సార్ ఉన్నారన్న రవీందర్ సార్ అని. ఆహా, ఓకే. సార్ అని అప్పుడు ఎక్కువ అప్పుడు తెలంగాణ వాళ్ళు ఉద్యమంలో చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగితే స్కూల్కి వచ్చి ఇక ధర్నా చేస్తుంటారు కదా. స్కూల్ క్లోజ్ చేసే ముందు వచ్చేసి ఇట్లా పంపించండి మీ పిల్లలు ఉన్నారేమో స్టూడెంట్స్ అంటే అప్పుడు వాడేదా నువ్వు పాడినా. తెలంగాణ మూమెంట్లో? అప్పుడు ధర్నా చేసేది కదా కడతాల్లో. ఏదో ఒక 2 పాటలు తెలంగాణ పాటలు. అప్పుడు అంటే ఎందుకంటే ఈ నెలలోనే అంటే అది రాష్ట్ర ఇప్పుడు అవతరణ తెలంగాణ మన దినోత్సవం కూడా. కాంగ్రెస్ వచ్చింది కానీ అది దానికి ఆపోజిట్ పాడేది అప్పుడు. పర్లేదు ఏదో ఒకటి పాట అంటే అప్పుడు ఏం పాడేది నువ్వు అనేది? ఊరకండి రావని తరమండిరా తెలంగాణ అంటేందో తెలపండిరా. ఊరకండి రావని తరమండిరా తెలంగాణ అంటేందో తెలపండిరా. ఇందిరమ్మని చెప్పి ఇంటి ముందలికొస్తే సందుగొందుల బట్టి తరమండిరా. ఇందిరమ్మని చెప్పి ఇంటి ముందలికొస్తే సందుగొందుల బట్టి తరమండిరా. ఊరకండి రావని తరమండిరా తెలంగాణ అంటేందో తెలపండిరా. ఊరుకండి రావని తరమండిరా తెలంగాణ అంటేందో తెలపండిరా. ఎత్తిపోతల పేర ఉత్పత్తి కాలువలు ఎన్నాళ్ళు తోడితే ఏముందిరా. ఎన్నాళ్ళు తోడితే ఏముందిరా. అంటే ఆనాటి సమస్యల మీద అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు లేదు కదా. అప్పుడు ఆ గవర్నమెంట్ అప్పుడు అది ఉండే కాబట్టి ఆపోజిట్ కేంద్రంలో వాళ్ళు ఉండే కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అనేది చాలా బాగుంది. ఇంకేం పాడేది తెలంగాణ మూమెంట్ లో? అంటే అమరవీరులు అంటే అప్పుడు దాని గురించి అని ఏం కాదు. ధర్నాకి వెళ్ళినప్పుడు వేరే సాంగ్స్ పల్లె కన్ను పెట్టిన పాట చాలా ఇష్టం అన్న. అప్పటి నుంచి మా నాన్నకి చాలా ఇష్టం. ఒక్కసారి పాడు మంచిగా, కొంచెం గట్టిగా లౌడ్ గా. అన్ని చరణాలు ఉన్నా గానీ అది మొత్తం నోటెడ్ అయిపోయింది నాకు. అన్ని ఇయర్స్ నుంచి పాడి పాడి ఆ పాట అసలు రాసుకున్న నోట్స్ లో అంటే అది నోటెడ్ అయిపోయింది. కాకపోతే మా విలేజ్ లో పాడాలనే కోరిక ఉండే, ఇంకా సందర్భం రాలేదు. నార్మల్ గా మన నైట్ ఒకటి సాంగ్ పెట్టింది అనుకుంటా విలేజ్ లో. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. మడుగులన్నీ అడుగంటూ పోయినవి, సాములు బాబుకు దగ్గరైనవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యులు కూలిపోయినవి, పెద్ద బోరు పొద్దంతా నడుస్తుందో మలిసిన దొరలవి. మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా. ఈదులన్నీ వటి మొద్దులయ్యినవి, ఈత కళ్ళు బంగారం అయ్యినది, మందు కలిపిన కళ్ళును తాగిన మంది కళ్ళ నిండూసులయ్యినవి. చల్లని మీరు బిస్కిలెవడు వంపే నా పల్లెల్లోకి, అరే బుస్సున పొంగే పెప్సి కోల వచ్చే నా పల్లెల్లోకి. ఎన్ని చరణాలు వస్తున్నావు? 2 పాడినాయి. పాడాలా? ఇంకొక 2 చరణాలు మంచిగా. తొరకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయర, వాన పాములు నత్త గుళ్ళను భూమిలో ఎందుకు బతుకుతలేవు. పత్తి మందుల గద్దర వాసనరా ఈ పంట పొలాలలా, మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికపై. చిండోలెండల రాలు చుండగా రచ్చబండపై కూసని ఊరే ఎనకటి సుద్దులు ఎగలు కథలు యాది చేసుకొని బాధలే మరిచిరి. కుక్క నోటిలో పడ్డదంటే నేడు మన పల్లెల్లోనా, అయ్యో ఒక్కడు రాత్రి బయటికెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో. పరక చేపలకు గాలాలేసే అంటే ఈ సాంగ్ తురకల పోరలు ఏడబోయిరి. తర్వాత
లారీలల్లో క్లీనర్ లైరి పెట్రోల్ మురికిలా మురికయ్యిండ్రం తల్లి దూది సేమ్. ఎవరు రాసిరు ఈ పాట? వందే మాత్రం సినిమా వాడింది. చాలా మందికి పాట రచయిత తెలియదు. గోరేటి వెంకన్న గారు పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన. గోరేటి వెంకన్న గారు చాలా పాటలు రాసింది, చాలా అద్భుతమైన పాట. ఆనాడు ఉన్నటువంటి ఇప్పటికి కూడా కొన్ని పల్లెలు అదే విధంగా ఉన్నాయి కాబట్టి మన పల్లె సంస్కృతిని ప్రతిబింబిస్తూ పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి నేటికి. చాలామంది వలసలు వచ్చి పోతుర్రు ఇక. అంటే అదే అన్నాడు, పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు ఏడబోయిరి పిండుల వెన్నెల రాలుచుండగా. పిండి పిండి పిండుల వెన్నెల రాలుచుండగా రచ్చబండపై కూర్చొని రైతులు. చాలా అద్భుతమైన పాట. మీరు కూడా చాలా చక్కగా పాడారు. బాగుంది అని చాలా, అంటే ఇది సాంగ్ పాడితే ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. చాలా బాధ కాదు అంటే అక్కడున్న పల్లె పరిస్థితులను ఆయన వివరించాడు. చాలా చక్కగా పాడినమ్మా, వెరీ గుడ్. 10th అయిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళినావు మరి? ఇంటర్ కందుకూరులో. 10th అయిపోయిన దాకా స్టేజ్ల మీద పాటలు పాడేది అక్కడ పాడేది. కాకపోతే మా నాన్నకు సాంగ్స్ అంటే ఇష్టం ఉండదు, పాడడం నాన్నకు ఉండదు, ఇష్టం ఉండదు. తెలియకుండానే వచ్చేస్తా. తర్వాత చాలా యూట్యూబ్ లో వచ్చిన తర్వాత తెలుస్తుంది మధ్యలో. అప్పుడు అంటే నాన్నకు తెలియదు, స్కూల్లో పాడినప్పుడు దండాలు చేసినప్పుడు పాడేది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట నైట్ ఎక్కడో అక్కడ డ్రింక్ వేసేటప్పుడు అప్పుడు కలిస్తే వాళ్ళు చెప్తే తెలిసేది నాన్నకి. నైట్ వచ్చి నన్ను అడిగేది ఇంట్లో, ఏంది నీ బిడ్డ పాటలు పాడుతుంది అంటే తెలియదు నాన్నకి నేను పాడతాని. బయట అంటే కొంచెం భయం అనమాట. ఉండాలి భయం, ఇష్టం ఉండదు పాడము. అట్లా చెప్తే మళ్ళీ వచ్చి నన్ను అడిగేంత వరకు నాకు తెలియదు, నాన్నకు తెలుసు అన్నట్టుగా. ఇప్పుడు ఇంటర్మీడియట్ లోకి వెళ్ళారు. ఇంటర్మీడియట్ లో ఏమైనా మంచి మంచి పాటలు అంటే అప్పుడు మొత్తం మీ తెలంగాణ గురించి అన్నప్పుడు కాలేజ్ టైమ్ లో, అంటే అప్పుడు తెలంగాణ గురించి ఒకటే పాట, దేశభక్తి గేమ్ పాడుకుందామని ఒకటి. హిమగిరి వింధ్య హిందూ సింధు భారత్ వందే మాతరం. హిమగిరి వింధ్య హిందూ సింధు భారత్ వందే మాతరం. గానం వందే మాతరం, నా ప్రాణం వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బంకించంద్రుల హరుల ఊపిరి సమరం వందే మాతరం. బంకించంద్రుల హరుల ఊపిరి సమరం వందే మాతరం. సమరం వందే మాతరం, స్వాతంత్రం వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అహింస సత్య మార్గం నడిపిన గాంధీ వందే మాతరం. అహింస సత్య మార్గం నడిపిన గాంధీ వందే మాతరం. గాంధీ వందే మాతరం, మా గమనం వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావు అంటున్నావు, కానీ తెలంగాణ మూమెంట్లో అనేక మంది విద్యార్థి యువకులు అమరులయ్యారు కాబట్టి ఒక నీకు వచ్చిన పాట ఒకటి మంచి పాట. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. 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 మా త్యాగధనులారా మరచిపోము మేము. మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం,
కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తోటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు. సూపర్ అమ్మ, సూపర్. అసలు చాలా ఎక్సలెంట్ పాట నిజంగా కూడా. ఈ పాట రచయిత తెలుసా ఎవరు? ఈ పాట రచన ఇది ఇద్దరు అన్న దరు వెళ్ళన్న గారు రాశారు. అంటే ఇది రీసెంట్ గా స్టేజ్ ప్రోగ్రామ్ చేసిరు కదా, దరు ప్రోగ్రామ్ దరు పెట్టి జాతర. అప్పటి నుంచి పద్మావతి అప్పుడు అప్పటి నుంచి బాగా పాడతారు ఈ పాట పాడేది అప్పట్లో నార్మల్ గా పాడేది. మరి ఎక్కువ అంటే ఇంకా పల్లె కన్నూరి పెడుతుంది సాంగ్. ఇది అమ్మ సోనియా అమ్మ ఢిల్లీలో ఇంకా అవి ఇప్పుడు ఇంకా అంటే మనం కాంగ్రెస్ అట్లా కొంచెం ఇంకా ఓకే. అంటే అప్పట్లో పాడిన పాటలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళను చేస్తూ అమ్మ సోనియమ్మ మాకు కొంచెం తెలంగాణ ఇవ్వమ్మ అంటే ఇటువంటి పాటలు అనేకం పాడుకునేది. అట్లనే యశ్పాల్ అన్న పాట వచ్చా, వీరులారా మీకు వీరులారా వీరవనితల్లారా వచ్చాది. అమ్మ రుణము కై రణములొరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. ఇది పాడడం సాయి చంద్ అన్న బాగా పాడుతుండే కదా, కొంచెం అంత ఐడియా లేదు, మర్చిపోయింది. అంటే రీసెంట్ గా విన్నాకప్పుడు ఇంకా మీరు పాడే ఇప్పుడు డిగ్రీకి వెళ్ళింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ ఎక్కడ? కాలేజ్ అన్న డిగ్రీ కందుకూరులోనే. అంటే ఇంటర్మీడియట్ అక్కడనే డిగ్రీ అక్కడనే. సో ఇంటర్మీడియట్ ఇంటర్ ఏమో ఆదర్శ కాలేజ్, డిగ్రీ వచ్చేసి న్యూ ఆదర్శ. డిగ్రీలో మూమెంట్ లో అప్పటికి తెలంగాణ వచ్చేసిందా? ఎప్పుడు నీ డిగ్రీ ఎప్పుడు? 15 కంప్లీట్ అయింది. ఓకే, 14 అయిపోయింది, 15 అంటే అప్పటికి తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ అప్పుడు అది అంటే అప్పుడు కొంచెం మ్యారేజ్ అయింది నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అంటే ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఓకే, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు గ్యాప్ వచ్చింది. పిల్లలమ్మ తర్వాత పాప బాబు. సార్ ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏం పేరు సార్ పేరు? జంగయ్య. జంగయ్య గారు పంపిస్తారా పాటలు? పంపిస్తారా? జంగయ్య గారు గుడ్, మీరు పంపించాలి. ఇటువంటి వాళ్ళని మనం అంటే పాటలు పాడేవాళ్ళు మహిళా మనలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు. మీకు ఎనీవే హ్యాట్సాప్. ఇప్పటికి ఇటువంటి వాటికి అనేక కార్యక్రమాలకు పంపిస్తున్నందుకు. అమ్మ ముఖ్యంగా జంగయ్య గారు బాగా డిగ్రీ చదువుతుంటేనే నీకు ఇట్లా పాటలు పాడాలి అని ఏమైనా అనుకున్నావా? లేదన్నా, అప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఇంక అందరు కొంచెం టెన్షన్స్. 4 years నుంచి అమ్మ నాన్న హెల్త్ బాగాలేదు. ఓకే, 4 years నుంచి నేనే చూసుకుంటున్నా వాళ్ళని. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు డ్యూటీస్ చేసుకుంటారు. నేను పిల్లలు చిన్న ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఇప్పుడు ఆట పాట స్టేజ్ ప్రోగ్రామ్స్ కు వెళ్తున్నాను. ఓకే, స్టేజ్ అంటే మీరు వెళ్ళినటువంటి సామాజిక కార్యక్రమాలు స్టేజీ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పటివరకు ఎన్ని స్టేజీ ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు? ఏంటంటే మా ఎలక్షన్స్ అప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మా విలేజ్ లో కడతాల్లో చేసిన ఆ పరెడ్పల్లి నుండి అన్న వెంకటేష్ అని వచ్చారు కదా మన అన్న తరపున అక్కడ వెళ్ళిన. దాస్తార్ అని అక్కడ మనగల్లో పరిచయము. అతను చెప్తే ఆ అన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఉండే కడతాల్లో చేసిన. మళ్ళీ అక్కడ కల్వకుర్తి సైడ్ వెళ్ళిన. ఎన్నికల పాటలు ఏం పాడేది అప్పుడు ఇవి వాళ్ళ ఉన్నాయి కదా నా సాంగ్స్. అంటే వీళ్ళే ఇంకా వాళ్ళ మీద ఎలక్షన్స్ లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సాంగ్స్ ఉంటారు. వాళ్ళంటే వాళ్ళు పాడేది మేము కోరస్ ఇచ్చేది ఎక్కువ. ఇది ఒకటి గాలిలో మేడలు గట్టేటోడే గంట కుక్క మాట చెప్పేటోడే కేసీఆర్. ఓకే, కేసీఆర్ తిట్టుకుంటూ పాడేది గాలిలో మేడలు ఏదో ఒకసారి పాడండి. గాలిలో మేడలు గట్టేటోడే గంట కుక్క మాట చెప్పేటోడే, గాలిలో మేడలు గట్టేటోడే మైకు దొరికితే బాగా దంచేటోడే, మాటల్లో మత్తుల్లో దించేటోడే, మైకు దొరికితే బాగా దంచేటోడే, తెలంగాణ ప్రజల ముంచేటోడే, తెలంగాణ ప్రజల ముంచేటోడే. అంటే అట్లా పాడి కేసీఆర్ నోడగొట్టారు అనమాట మీరు అయితే. అట్లా లేదు అంటే ఇక ఆపోజిట్ కదన్నా. ఓకే, అంటే కేసీఆర్ కాకుండా ఆనాటి ఉన్నట్టు ప్రజా సమస్యలు ఏమన్నా వాటి మీద పాడేది. ఇంకేం పాడారు? సామాజిక కార్యక్రమాలు మీరు పాల్గొన్నారు కదా కాలేజ్ లో అయితే. అప్పుడు ఇది ఇంకా ధర్నాకి వెళ్ళినప్పుడు అమ్మ మా కళాశాలలో ఇది ఒకసారి ఆ పాట అమ్మ మా కళాశాల. అమ్మ మా కళాశాల
పాఠశాలకు వెళ్ళను తల్లి అమ్మా మా కళాశాలక మందు నిలయమయ్యే నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే ఆ గులాబీలతో వెంటబడుతూ ఆకతాయులొచ్చే. సూపర్ చాలా నిజంగా కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో సమాజంలో ఇప్పటికి కూడా ఇంత హైటెక్ యుగంగా పేరు పొందినటువంటి ప్రపంచంలో హైదరాబాదులో కూడా ఇప్పటికి అటువంటి అఘాయిత్యాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మీలాంటి పాటలు నిజంగా ఇంకా జనాలను చైతన్యం చేయవలసిందే. ఖచ్చితంగా అద్భుతమైన పాటమ్మ, చాలా చక్కటి పాట, బాగా పాడినావు రాణి గారు. గండికోట రాణి పేరు కూడా చాలా అద్భుతంగా ఉంది. సరే, మీరు పాల్గొన్న సామాజిక కార్యక్రమంలో ధర్నాలు వీటితో పాటు అంబేద్కర్ గారి మహనీయుల దాంట్లో ఏమైనా పాల్గొన్నారా? ప్రిపేర్ కాలేదు కానీ పాల్గొన్నారు. జస్ట్ ఇష్టం అంటే ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఇష్టం. ఈ మధ్యకాలంలో మీరు డిడి అంటే ఆటా పాట దూరదర్శన్ కార్యక్రమంలో డిడి యాదగిరి వాళ్ళు నిర్వహించే ఆటపాట కార్యక్రమంలో సెమీఫైనల్ దాకా వచ్చారు. అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి. అనేక మందిని అంటే ఊరున ఉన్నటువంటి అనేక మంది వాళ్ళని తీసుకొచ్చి, జానపద గాయకులను తీసుకొచ్చి ఈరోజు చైతన్యవంతం చేస్తూ వాళ్ళతో పాడిస్తూ వాళ్ళను సమాజంలో ఒక నిలబెడుతున్న పరిస్థితి డిడి యాదగిరి ఛానల్ వాళ్ళకు ఉంది. అందులో మీరు కూడా పాడారు, సెమీఫైనల్ దాకా వచ్చారన్నది. సో మీరు పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన జానపద పాట ఒకటి మంచిది. తెల్లవి చీరలంపూ నా చిన్ని రవణిల మోత, తెల్లవి రైకలంపూ నా చిన్ని రవణిల మోత, తెల్లవి చీరలంపూ నా చిన్ని రవణిల మోత, తెల్లవి రైకలంపూ నా చిన్ని రవణిల మోత, జనకు జనకుల పేట జాగ్రత్త పేట, జనకు జనకుల పేట జాగ్రత్త పేట, కాకర్తే బంగులుంది నా చిన్ని రవణిల మోత, కాకర్తే బంగులుంది నా చిన్ని రవణిల మోత, ముక్కుకు ముక్కేరంపూ నా చిన్ని రవణిల మోత, ముక్కుకు ముక్కేరంపూ నా చిన్ని రవణిల మోత, జనకు జనకుల పేట జాగ్రత్త పేట, జనకు జనకుల పేట జాగ్రత్త పేట, కాకర్తే బంగులుంది నా చిన్ని రవణిల మోత, కాకర్తే బంగులుంది నా చిన్ని రవణిల మోత, చెవులకు కమ్మలంపూ నా చిన్ని రవణిల మోత, చెవులకు కమ్మలంపూ నా చిన్ని రవణిల మోత, జనకు జనకుల పేట జాగ్రత్త పేట, జనకు జనకుల పేట జాగ్రత్త పేట, కాకర్తే బంగులుంది నా చిన్ని రవణిల మోత, కాకర్తే బంగులుంది నా చిన్ని రవణిల మోత. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అయితే ఏంది దీని అర్థం ఏంది మరి? అంటే తెల్లవి చీరలంపు పైన ఉంటారు కదా వాళ్ళ ఇష్టం, ఒక వ్యక్తిని ఇష్టపడిన వాళ్ళు ఉంటే అతన్ని అడుగుతుంటది, తెల్లవి చీరలంపు కాకర్తే బంగులుంది అన్నట్టుగా అడుగుతుంటది. అంటే ఏమని ఆయన అడుగుతుంటది, అదేంది ఏమని అడుగుతుంటది ఇప్పేమన్నట్టు. సూపర్ 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 అమ్మా. ఇంకా మీరు ఇంకా 2-3 పాటలు పాడుంటారు కదా, ఇంకో జానపద గీతం మంచిది. బండి మీద నీ సోకు, బండి కింద నా సోకు, నీకు నిమ్మ పండిస్తా, నీ ఎడ్లకు మేతిస్తా, ఆపుర బండోడో బండి మీద నేనొస్తా, నీపుర బండోడో నీ వెంట నేనొస్తా, ఆపుర బండోడో బండి మీద నేనొస్తా, నీపుర బండోడో నీ వెంట నేనొస్తా, బొట్టు పెట్టిన దాకా బొమ్మలు దిద్దిన దాకా, బొట్టు పెట్టిన దాకా బొమ్మలు దిద్దిన దాకా, చల్ ఆపుర బండోడో బండి మీద నేనొస్తా, నీపుర బండోడో నీ వెంట నేనొస్తా, ఆపుర బండోడో బండి మీద నేనొస్తా, నిల్పుర బండోడో నీ వెంట నేనొస్తా. జానపద పాటలను బాగా పాడుతారు. అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అంటే విలేజ్ సేకరించిన సాంగ్స్ అన్న. ఇప్పుడు ఈ పాట ఎక్కడ ఇది మా విలేజ్ లో ఒక అక్క ఇచ్చింది. ఏ ఊళ్ళో అక్క? మంగళపల్లి మా విలేజ్. మీ ఊళ్ళో ఈ అక్క పేరు అలివేలు, లోడిగా అలివేలు అని. లోడిగా అలివేలు గారు ఈ పాట ఇచ్చారు. ఇంతకుముందు పాడిన పాట నేను 8th క్లాస్ లో శివనారాయణ ఉన్నారు కదా, అయితే మా దాంట్లో రిల్లా ప్రోగ్రామ్ కి సెలక్షన్స్ కి వెళ్ళిన అప్పుడు ఆడిషన్స్ ఆమన్గల్లో. అప్పుడు వేరే అమ్మాయి పక్కన మా విలేజ్ పక్కనే కానాపూర్ గ్రామం నుంచి అమ్మాయి తీసుకొచ్చి చిన్న పిల్లలు అనమాట వాళ్ళు. అప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఉండొచ్చు వాళ్ళు. వాళ్ళు పాడుతుంటే అది నాకు నోటెడ్ అయిపోయింది. ఆ సెలక్షన్స్ నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల క్యాన్సల్ అయింది ఉన్నప్పుడు. ఇంకా నోటెడ్ ఉండే సాంగ్స్ నాకు. అవి అప్పటి నుంచి ఈ సాంగ్ ఎన్నో ఎక్కడెక్కడో స్టూడియోలు తిరిగినా లాస్ట్ కి వచ్చేసి నేను అక్కడ మాల్ దగ్గర రాజన్న స్టూడియోలో అక్కడ రికార్డింగ్ చేయించుకున్నా, నా ఛానల్ లో పెట్టుకున్నా. ఉందన్న ఏం ఛానల్ అది?
గండికోట రాణి. గండికోట రాణి యూట్యూబ్ ఛానల్ చూశారు కదండి. గండికోట రాణి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ అందరూ చూడండి. ఇంకా అద్భుతమైన పాటలు రాణి గొంతుల్లోంచి ఆ యూట్యూబ్ ఛానల్లో కనబడతాయి, వినబడతాయి. మీరందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మహిళా గాయనులను మనం ఖచ్చితంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మీకు చెప్తూ, అయితే జానపద గాయకులుగా ఇప్పుడు చాలామంది సెట్ అవుతారమ్మా. ఇంకా చాలామంది ఇప్పుడున్న యువత, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే సినిమాలలో ట్రెండ్ నడుస్తుంది, జానపదాల ట్రెండ్ నడుస్తుంది. ఇంకా యువత మన వైపు రావాలంటే ఇంకేం చేయాలంటావు? జానపద పాటలు పాడాలంటే ఇక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదన్నా. మనం చెప్తే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు రాకుండా. చాలా మంది ఉన్నారు పాడేటోళ్ళు, కానీ కొంచెం ఇంట్లో ఇబ్బంది ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోతున్నారు బయటికి. కొందరు పంపించారు కదా, అందరూ ఒకేలా ఉండరు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటది. ఇప్పుడు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తుంటావు కదా, అనేక వేదికల మీద నువ్వు సమాజాన్ని చైతన్యం చేయడం కోసం వెళ్తుంటావు కదా. సో ఆ తల్లి గురించి, కొడుకు గురించి నీకు తెలిసిన ఒక మంచి పాట. ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు కన్నా కొడుకా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైన ఊరా కొడుకా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైన ఊరా చిన్న కొడుకా, నా ఆయుష్ పోసుకున్నోడా నువ్వు అందరిలో చిన్నవాడా, నువ్వు అందరిలో చిన్నవాడా, నువ్వు అందరిలో చిన్నవాడా, ఆకలైతే అడిగేటోడా అందరాకల్ని తెలుసుకున్నోడా, అందరాకల్ని తెలుసుకున్నోడా, అందరాకల్ని తెలుసుకున్నోడా, అందరినే విడిచినావా ఈ అమ్మనే మరిసినావా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా, మువ్వదిందామంటే కొడుకా గా ముద్దాలని గుర్తే కొడుకా, ఆ ముద్దలన్నీ గురితే కొడుకా, నీళ్ళు దాయి నిద్రపోతే కంటి రెప్ప కింద నీవే కొడుకా, కంటి రెప్ప కింద నీవే కొడుకా, కంటి పాప వైరారో నా కంట నేను దుడిసిపోరా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా, సందమామ రావే అంటూ నేను ఆనాడు వాడిన పాట, ఆనాడు పాడిన పాట, నేను ఆనాడు పాడిన పాట, గుండె మీద పోయిన నిదురా నీకు గుర్తుకొస్తా లేదా కొడుకా, నీకు గుర్తుకొస్తా లేదా కొడుకా, నీకు గుర్తుకొస్తా లేదా కొడుకా, నా గావురాల కొడుకరారో ఓ ముద్ద పెడతా దీని పోరా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా, ఎక్కడున్నా ఊరా కొడుకా నువ్వు యాడవైనవు చిన్న కొడుకా. బా, చాలా బాగుందమ్మా. ఆ పాట వింటుంటేనే ఏడుపు వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే ఆ తల్లి ఆ కొడుకు కోసం, ఆవేదన కోసం, అంటే యుద్ధంలో పోతాడు కాబట్టి నేను చెప్పిన పాటలు, నేను చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు మర్చిపోయినట్టుంది కూడా, ఒకసారి గుర్తు చేసుకో. పిలుస్తుంటది అన్నం పెడతారా కానీ మేము పిలుచుడేమో కానీ నీ పాట కూడా అంతే అద్భుతంగా పాడినామన్న, ఆ ఫీల్ తోటి అంత అద్భుతంగా. నిజంగా కూడా అందరు పాడతారు కానీ ఇంత గొప్పగా ఒక పాటను ప్రజెంట్ చేయాలంటే దానికి కొంచెం ఆ దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. సో అట్లా చాలా చక్కగా. అయితే ఇక్కడ
అనేక వేదికల మీద పాడుతున్నప్పుడు నీకు బాగా గుర్తుండిపోయే వేదిక అంటే ఈ వేదిక మీద నేను పాడగానే జనాలు బాగా చప్పట్లు కొట్టిర్రు, ఈ పాట నేను పాడుతుంటే జనం నాకు అంటే ప్రశంసలు, అంటే గొప్పగా నిన్ను పొగిడిన పాట, పొగిడిన సందర్భాలు? అప్పుడైతే మెయిన్ అప్పుడు అంటే నేను పాడతాను తెలియదు అన్న, మా విలేజ్ లో కొంచెం నాన్నకి ఇష్టం ఉండకపోవడం, అవును అవును అవును, అందుకే పాడలేకపోయేది. ఇంకా అక్కడ ఎలక్షన్స్ అప్పుడు అంటే ఇంకా అందరు వస్తారు కదా అన్న, మొత్తం ఆ డిస్ట్రిక్ట్ ఆ తాలూకా మొత్తం అన్ని మండలాలు విలేజెస్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. అవును, అప్పుడు చాలా అంత మందిలో స్టేజ్ పైన పాడడం అంటే అప్పుడు వెహికల్స్ ఉంటుండే కదా, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వెహికల్స్ పెడతారు కదా, ఈ ఆర్కెస్ట్రా ఇదంతా అంత మందిలో కాళ్ళు గజ్జలు కట్టి వాళ్ళందరూ ఉంటారు, ఇంకా మొత్తం కళాకారులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు నేను వెళ్ళి సపరేట్ గా వాళ్ళ తరపున వెళ్ళి పాడడం అంటే చాలా అసలు అందరూ ఆ రోజు షాక్ అయ్యారు అనమాట. అందరూ ఎలక్షన్ మూమెంట్ లో అందరూ వస్తారు, ఇంకా అప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో పాడినా కదా, పబ్లిసిటీ కొంచెం రచ్చబండి అంటారు కదా విలేజ్ లో, అక్కడ పాడడం చాలా అన్న ద్వారా పాడిన వెంకటేష్ అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పాను. నల్లవెల్లి వెంకటేశనా? సూపర్ సూపర్, అప్పారెడ్డి పెళ్ళ అదే ఆయనే. సరే అమ్మా, నువ్వు అంటే అనేక అభినందనలు అనేకం వస్తాయి, కానీ మన మహిళగా ఒక వేదిక మీద పాడుతున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. అటువంటి ఏమన్నా ఇబ్బందులకరమైన పరిస్థితి? ఇబ్బందులు అంటే అన్న, ఇప్పుడు మా అత్తగారి తరపున అయితే అక్కడ ఏ ఇబ్బంది లేదు, అంటే అందరికి ఇంకా పాడండి. నేను మీ అత్తగారి తరపున అడుగుతలేను, స్టేజ్ ఎక్కినప్పుడు దిగినప్పుడు కొంచెం హేళన చేయడం, ఇంకో రకంగా అట్లా మాట్లాడడం, అటువంటి ఏమన్నా అనుభవించిర్రా మీరు? ఏం లేదు అన్న, అట్లా ఏమి ఉండదు. కాకపోతే మా విలేజ్ లో అమ్మ వాళ్ళ ఊర్లో కడతాల్లో అంటే అక్కడ ఎక్కువ పాడపోయేది, అంటే కొంచెం ఉంటారు కదా ఇంకా ఎట్లా ఇంకా వేరే వాళ్ళు ఎదుగుతుంటే పక్క వాళ్ళని ఎట్లుంటది అట్లా నిన్ను ఏమన్నా అంటే ఉంటది. అంటే ఇంకా నిన్న రీసెంట్ గా అయినా ఎలక్షన్స్ లలో సాంగ్స్ కోసం నన్ను ఇన్వైట్ చేసి ఉండే తమ్ముడు కుమార్ అని, ఆ తమ్ముడు ద్వారా అయినా నేను బయట వెళ్ళిన, ఇప్పుడు ఇట్లా పాడడము ఆ తమ్ముడు బయట అంటే ఎక్కడెక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటాయి కదా, స్టూడియో గానీ వెళ్ళడము. రీసెంట్ గా మా విలేజ్ లో దశరథ్ నాయక్ సాంగ్ ఒకటి పాడిన, జనం కొరకు జనం మధ్య అని అన్న పాడించుకుని జెడ్పీటీసీ ఉండదు. అంటే తనకి ఆపోజిట్ ఉంటారు కదా వాళ్ళు, పార్టీ వాళ్ళు నేను పాడతాను తెలుసు వాళ్ళకి చెప్పి తమ్ముడు చెప్పిండంట, చెప్తే గానీ అంటే కాకపోతే ఇంకా మా క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యాక్ సైడ్ ఉండి ఎట్లుంటది అన్న, ఇంకా మేము బాగా పడుతుంది లేవద్దులే అంటే ఇక పబ్లిక్ ఎట్లుంటది అంటే వాళ్ళు ఇతరులు ఎదుగొద్దు అన్నట్టు ఉంటది కదా. ఇక మా నాన్న తరపున అటు సైడ్ అంటే మా నాన్నకు ఆపోజిట్ అంటే చాలా, మా నాన్న కొంచెం ఫేమస్ అనమాట క్యాస్ట్ లో. అట్లా ఒకప్పుడు చాలా ఉంటుండే కానీ వీళ్ళు అందరికీ పైకి రాకుండా హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నారు. అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ ఎట్లా అంటే మనిషిని బట్టి ఉంటారు కదా ఎవరైనా కానీ. కొంచెం మా క్యాస్ట్ లో అంటే నాన్నని ఎక్కువ లైక్ చేస్తారు అందరూ, బయట వాళ్ళు పొలిటికల్ గా కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ వీళ్ళని నమ్మకుండా వేరే అట్లా నాన్నని కొంచెం బాగా యాద్ చేస్తారు. మీరు ఈ కళారంగంలో ప్రయత్నిస్తున్న క్రమంలో, అంటే మీరు వస్తున్న క్రమంలో, ఈ కళారంగంలో పయనిస్తున్న క్రమంలో మీకు సహకారం అందించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఆ వ్యక్తులు ఏమన్నా గుర్తున్నారా? సహకారం అంటే ఇది ఆయన ఇంకా మా హస్బెండ్ ఒప్పుకుంటారా, ఎందుకంటే పాట అంటే నాకు ప్రాణం కాబట్టి చెప్పేసా డైరెక్ట్, నువ్వు సరే ఏదైనా వద్దంటే నేను ఒప్పుకుంటా గానీ పాడడం మాత్రం వద్దంటే మాత్రం ఒప్పుకోను, ఖచ్చితంగా నేను పోతా అంటే అంటే ఇక చెప్పాలంటే అంటే చెప్పొచ్చో చెప్పొద్దు, ఇంకా సరే నేను బ్రతకను అన్న అంతవరకు మాట్లాడడం జరిగింది. అంటే ఓకే ఆయన వద్దన్నా కూడా నాకు పాట అంటే ప్రాణం, ఖచ్చితంగా నేను పాడతా, జనాలు దేవుడు నాకు గొంతిచ్చిండు ఎందుకు వద్దంటారు అన్నట్టు కొంచెం ఫైట్ చేస్తా. అంటే కాకపోతే ఇంకా తనని అర్థం చేసుకొని స్టార్ట్ టీచింగ్ చేసేది అప్పుడు మా సార్ అర్థం చేసుకుంటారు కొంచెం. చదువుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు జంగయ్య గారు, పంపించాలి ఇంకా పంపించాలి. మీరు కూడా అంత పెద్దగా మాటలు కాకుండా ఖచ్చితంగా నేను పోతే నన్ను పంపించాలి, ఒక్కొక్కసారి మంచోళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళకి అంటే ఉంటది కదా, ఎప్పుడైనా ఒకసారి వద్దన్న మాటలు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఒకసారి. మీరు ఇప్పుడు ఈ కళారంగం ఎంచుకోకపోతే, ఒక జానపద గాయని కాకపోతే ఏం పని చేసేటోళ్ళు అట్లా ఆలోచన ఉండేనా? అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన ఒక 3 మార్క్స్ పోయింది. ఓహో 3 times ఎస్ఐ ఎగ్జామ్ కి రాసిన. అంటే ఒకసారి ఏమో లాంగ్ సెంటర్ అక్కడ వెళ్ళలేకపోయినా, పిల్లలు చిన్న ఉన్నారు అప్పుడు వెళ్ళలేకపోయినా. ఒకసారి ఏమో 7 మార్క్స్ ఏమో తక్కువ వచ్చినాయి. అంటే ఈవెంట్స్ అన్ని కొట్టేసారు? ఈవెంట్స్ కి వెళ్ళలేదు, ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్టింగ్ లో ఎందుకు అంటే లాస్ట్ సెట్ ఒకటి రాసిన, అయితే అది సిస్టమ్ వరకు పెట్టినుండే అక్కడ, మనకు తెలియదు కదా సిస్టమ్ వరకు మనకి ఏం రాదు అప్పుడు. ఇక్కడ ఎల్బినగర్ సైడ్ వనశ్రీపురంలో సెంటర్ పడింది, అక్కడ వెళ్ళినా అది అంత ఎగ్జామ్ బాగా రాసిన,
మొత్తం మా Submit సబ్జెక్టే ఉంటది కదా అందులో, అవును హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ ఉంటది ఎక్కువ. అవును అందులో బాగా రాసిన కానీ అది ఎండింగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు చెప్పాలి కదా, మన సిస్టమ్ వర్క్ తెలియనప్పుడు వాళ్ళు చూపించాలి కదా. సబ్మిట్ ఎగ్జామ్ అంతా చేయలేదు మనము ఓకే చేసినాం సిస్టమ్ లో, ఎండింగ్ లో ఎండ్ అని అది అదే సబ్మిట్ చేయాలి క్లిక్ చేయమని చెప్పి చేసినా కానీ మరి ఎందుకు అది ఓకే రిజల్ట్ మొత్తం 0 చూపించింది. అట్లా ప్రాబ్లం అయింది. ఇప్పుడు రీసెంట్ గా మా సార్ అన్నారు లాస్ట్ సెట్ మళ్ళీ చేద్దాంలే అన్నట్టుగా అప్లై మొన్న అయిపోయిందిగా, మన ఇప్పుడు అప్లై చేసుకోవాలి. మన 18th అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది, ఇయర్ అయిపోయింది అంటే మళ్ళీ 2027 నెక్స్ట్ మంత్. అంటే మొత్తానికి ఒక న్యాయవాద వృత్తో పోలీసో ఎస్ఐ అంటే నేను అంటే క్వశ్చన్స్ అడగడము కొంచెం ఉంటారు కదా వీళ్ళు జడ్జి లాగా అడుగుతున్నావు, ఇట్లా నువ్వు ఇలా ఇట్లా చేయాలన్నట్టుగా మా ఆయనకు అట్లా అడుగుతావా అడుగుతావు అంటే ఇక మా ఇంట్లో ఫైట్ చేసి ఉంటుంది కదా, ఇక మా సిస్టర్స్ తో కానీ అమ్మ నాన్న వాళ్ళతో, ఇంకా మా ఇంట్లో అట్లా అడుగుతుంటారు అన్ని క్వశ్చన్స్ ఏంది ఇట్లా అట్లా అని అన్ని దాంట్లోకి అడుగుతుంటే అట్లా అంటుంటారు, ఇట్లా నువ్వు ఇట్లా అడుగుతావు, నువ్వు అన్ని మైండ్ ఇట్లా ఉంది, నువ్వు అట్లా లా చేస్తే కొంచెం బాగుంటది అన్నట్టుగా అనుకుంటారు. అవును ప్రయత్నించాలన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక సాంగ్స్ రంగం వైపు వచ్చినావు, నడుస్తున్నాడు వెళ్ళాలి చేయాలి. ఇంకా మధుప్రియ కొంచెం నాకు మధుప్రియ అంటే చాలా ఇష్టం, సాంగ్స్ చేసి ప్రోగ్రామ్స్ చేసి ఉంటుంది కదా, నేను నాకు కొంచెం ఆ స్థాయిలో ఉండాలి, అప్పుడు నన్ను ఇంత పబ్లిసిటీ ఇట్లా కావాలన్నట్టుగా నాకు ఖచ్చితంగా అంటే ఇటువంటి అనేకం చేయాలి. ఫస్ట్ ఇటువంటి ఇంటర్వ్యూలు అనేకం చేయాలి. ప్రతి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా కళలు కనడం ఖచ్చితంగా మానవ స్వభావం. కళగాను నువ్వు అనుకున్న స్టేజ్కి ఖచ్చితంగా పోతావమ్మా. ఇంకొక అద్భుతమైన పాట డిగ్రీలో నువ్వు డాన్స్ అంటే చాలా ఇష్టము, అప్పటి నుంచి డాన్స్ చేస్తా. కాకపోతే ఒక నాది ఇప్పుడు నెక్స్ట్ బోనాల సాంగ్ ఉంది, ఆషాఢం అప్పుడు రిలీజ్ చేసుకుని ఒక ఆ సాంగ్ కి నేనే డాన్స్ మొత్తం చేయించాలన్నట్టు అనుకుంటున్నాను. సూపర్ వెరీ గుడ్ తీసుకొని చేయాలి అందులో, అట్లా వీడియోలో కనిపించాలని అంతే కోరిక. చేద్దాం, మన డక్కన్ టీవీ కూడా నీకు అందుకు సహకరిస్తుంది. నువ్వు పాడుకున్న వీడియోలో ఇక్కడ పాడుకున్న షూట్ ఇక్కడ పాడుకున్నా సహకరిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక మంచి పాట మళ్ళీ బోనాల పాటలు ఏమన్నా వచ్చా? బతుకమ్మ పాటలు బాగాలేదు, బోనాల పాటలు ఇంకా బతుకమ్మ పాటలు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఎక్కువ ఫోక్ సాంగ్స్. ఒక ఫోక్ సాంగ్, మంచి ఫోక్ సాంగ్. గుంటి మీ నిల్లంటివి ఒరే కొమ్రిగా, గున్నాల తలుపంటివి ఒరే కొమ్రిగా, గున్నాల తలుపంటివి ఒరే కొమ్రిగా, ఇంటి మీ నిల్లేదిరా ఒరే కొమ్రిగా, గున్నాల తలుపేదిరా ఒరే కొమ్రిగా, గున్నాల తలుపేదిరా ఒరే కొమ్రిగా, బొమ్మల చీరే గట్టి ఒరే కొమ్రిగా, బొమ్మోలే నేనే ఉన్నా ఒరే కొమ్రిగా, బొమ్మోలే నేనే ఉన్నా ఒరే కొమ్రిగా, సుక్కాల చీరే గట్టి ఒరే కొమ్రిగా, సుక్కోలే నేనే ఉన్నా ఒరే కొమ్రిగా, సుక్కోలే నేనే ఉన్నా ఒరే కొమ్రిగా, మా ఊరి మల్లిగాడు ఒరే కొమ్రిగా, బండరాల జీతాగాడు ఒరే కొమ్రిగా, బండరాల జీతాగాడు ఒరే కొమ్రిగా, నేనంటే పానమంటూ ఒరే కొమ్రిగా, నా ఎంట పడుతున్నాడు రా ఒరే కొమ్రిగా, నా ఎంట పడుతున్నాడు రా ఒరే కొమ్రిగా, కేసారం స్టేషన్లారా ఒరే కొమ్రిగా, గాడెల్లి పోతాందిరా ఒరే కొమ్రిగా, గాడెల్లి పోతాందిరా ఒరే కొమ్రిగా, గాడి ఖర్చు లేకుంటేరా ఒరే కొమ్రిగా, గంటీలా నమ్మిస్తారా ఒరే కొమ్రిగా, గంటీలా నమ్మిస్తారా ఒరే కొమ్రిగా, గుంటి మీ నిల్లంటివి ఒరే కొమ్రిగా, గున్నాల తలుపంటివి ఒరే కొమ్రిగా, గున్నాల తలుపంటివి ఒరే కొమ్రిగా. బాగుంది, చాలా బాగుంది. అయితే దూరదర్శన్ యాదగిరి ఛానల్లో నువ్వు ఆట పాట పాడడానికి వచ్చినావు కదా, ఎట్లా వచ్చినావు? అది ఎవరు చెప్పారు నీకు పాడాలని? అక్కడ ఎవరు చెప్పారు? భరత్ కుమార్ అని తమ్ముడు జిల్లెలు అన్న కలవకుర్తి పక్కన, తమ్ముడు నైట్ 10కి ఏమో కాల్ చేసి నాకు చేసి, అయితే ఆ వజీం అన్న ఉన్నారు కదా, అన్న టీమ్ లో వేరే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందంట, మార్నింగ్ ప్రోగ్రామ్ షూట్ ఉంది, అయితే హ్యాండ్ ఇవ్వడం వల్ల వజీము అన్న అడిగిరంట, ఇట్లా సింగర్స్ ఎవరైనా ఉన్నారా భరత్ రాగలుగుతారా రేపు మార్నింగ్ వరకు 9 వరకు అడిగిరంట. అడిగితే తమ్ముడు ఇట్లా అక్క ఉంటదన్న బాగా పాడుతుంది సాంగ్స్, ఫోక్ సాంగ్స్, ఒకసారి అడిగి చూస్తా అని చెప్పేసి ఆ తమ్ముడు కాల్ చేసిండు అన్న, కాన్ఫరెన్స్ లో మాట్లాడిపించింది వజీం అన్నతోని. అడిగితే వస్తా అన్న, నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, అంటే హ్యాండ్ ఇస్తారా అక్క అయింది మీరు అంటే, ఏం లేదన్న నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, ఏ టైం వరకు అక్కడ ఉంటామంటే అక్కడ ఉంటా అని చెప్పేసి మార్నింగ్ నేను 4 o'clock లేచి వంట చేసేసి పిల్లల్ని అక్కడ మొత్తం అంతా వాళ్ళకి ఇంట్లో రెడీ చేసేసి వెళ్ళేసినాను నేను అక్కడికి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత వజీమన్న టీం అనుకున్నా నేను, కాకపోతే వెంకట్రావు సార్ టీంలో అక్కడ సార్ టీంలో నుంచి పాడినా.
అంటే వెంకట్రావు గారు నీకు అక్కడికి వచ్చినాకనే పరిచయం? పరిచయం. ఫస్ట్ వసీం అన్న ఫోన్ లో మాట్లాడేది అంతే, ఓన్లీ నాకు రండి అక్క ఇట్లా డీడీ ఛానల్ అని చెప్పేసి ఉండే. సరే అన్న అక్కడికి వచ్చిన తర్వాత వెంకట్రావు సార్ టీమ్ లో చేసింది. సూపర్ అమ్మా, సూపర్ సూపర్ సూపర్. అంటే ఇక రాగానే అంటే ఫస్ట్ స్టేజ్ అంటే షూటింగ్ అదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం షూటింగ్ వేదిక అదంతా చూస్తే ఏమనిపించింది? వేదిక అంటే నేను అంటే స్టూడియోలో సాంగ్ చేయించిన ఆల్రెడీ నా 2 సాంగ్స్ అట్లా. స్టూడియోలో టీవీ ఛానల్ అంటే అదే ఫస్ట్ టైం అన్న. టీవీ ఛానల్ ఫస్ట్ టైం అది చూసా, మొత్తం వాతావరణం చూసినాక ఏమనిపించింది? బాగా అనిపిస్తుంది అన్న, హ్యాపీగా ఉన్నా. అంటే అంత అదృష్టం ఉండదు కదా ఎవరికైనా. ఏమైందనిపిస్తే ఫీలింగ్ ఫస్ట్ పాడినప్పుడు ఆ వేదిక చూడగానే అబ్బా అసలు ఇటువంటి అవకాశం చూడాలి అన్నట్టుగా అప్పుడు అంత ఉండదు. అంటే అదృష్టం ఉండాలి దేనికైనా. ఉంది కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు కొంచెం ఈ మధ్యలో అప్పుడు కొంచెం 4 years నుంచి చాలా టెన్షన్స్ లో ఉన్నా నేను. ఇప్పుడు వీళ్ళందరూ పరిచయం కావడం, మీరైనా తమ్ముళ్ళైనా అక్కడ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు బాగా. కథల్లో కుమార్ అనే తమ్ముడు, ఆ తమ్ముడికి నా ఏదున్నా నాకు చెప్తాడు. ఇంకా అన్న వాళ్ళు డోలక్ష వాళ్ళు ఉన్నారు కదా, అన్నయ్య గోల్కొండలో మన రీసెంట్ గా శ్రీరామనవమి రోజు తీసుకెళ్ళి. ఏం పాటలు పాడినవాడా అక్కడ? ఫోక్ సాంగ్ పాడినా. ఏం పాట అది? ఫోక్ సాంగ్ అది జిమ్మెదారి కోయిల. సడన్ అసలు నైట్ అప్పుడప్పుడు అనుకున్నా నేను, నైట్ అనుకోని నువ్వు ఏదైనా పాడు చెల్లా అని చెప్పి అన్నా గానీ ఆ సాంగ్ నాకు చాలా అప్పుడప్పుడు వింటుంటే కానీ బాగా అనిపించేది అది. అంటే నాకు కొంచెం స్పీడ్ సాంగ్స్ చాలా ఇష్టం, డీజే వర్స్ అండ్ లైక్ నా వాయిస్ కవే. స్లో సాంగ్స్ అస్సలు ఇష్టం ఉండదు, కొంచెం పాడడానికి రాదనమాట. ఒకసారి పాడు జిమ్మెదారి కోయిల. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల, నీ కూత నా కూత నిండురెల కూతో జిమ్మెదారి కోయిల. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల, మాఘమాసం వస్తుంది మంగళీయ వస్తవా జిమ్మెదారి కోయిల. మావి చిగురేసింది వేప కొమ్మ ఊసింది సిగ్గు మొక్కలేసి తొలగలి వాన చల్లు తొంగి తొంగి చూస్తుంది జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల, నీ కూత నా కూత నిండురెల్ల కూతో జిమ్మెదారి కోయిల. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల, పట్నంలో చదువుతాండు పండు లాంటి బాబా జిమ్మెదారి కోయిల. సెలవులల్లో వస్తాడా వచ్చి నన్ను చూస్తాడా, సెలవులల్లో వస్తాడా వచ్చి నన్ను చూస్తాడా, చూసి చూడంగానే నన్ను నచ్చుకుంటాడా జిమ్మెదారి కోయిల. చూడ నన్ను చూస్తాడా యాడికన్నా వస్తాడా, నన్ను గుర్తుపడతాడా గుండె కత్తుకుంటాడా, గొంతు విప్పి ఎప్పవే ఓ గండు కోయిలో జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల, నీ కూత నా కూత నిండురెల్ల పూతో జిమ్మెదారి కోయిల. నిండు పున్నమి నాడు జిమ్మెదారి కోయిల, నిమ్మలంగా వచ్చి నన్ను నిద్ర లేపుతుంటాడా జిమ్మెదారి కోయిల. పండు వెన్నెల చూసి జిమ్మెదారి కోయిల, పట్టపగలే అనుకోని పల్లె నిద్ర పోతాడా జిమ్మెదారి కోయిల. సుక్కలన్నీ కావాలంటే పక్క చేర వస్తాడా, కుక్కలన్నీ మలుతుంటే నక్కి నక్కి చూస్తాడా, చక్కదనం చూడబోతే సిగ్గులల్ల పడతాడా జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిల, నీ కూత నా కూత నిండురెల్ల కూతో జిమ్మెదారి కోయిల. అంటే జిమ్మెదారి కోయిలతో ఈమె పోల్చుకుంటుంది. నువ్వు ఒక్క తీరున ఉంటావు, నేను ఒక్క తీరున ఉంటావు, మా బావ నాకెళ్ళి ఎప్పుడు చూస్తాడని పోల్చుకుంటుంది. చాలా చక్కటి పాట అమ్మా, చాలా చక్కటి పాట. అంటే ఇట్లా అనేక వేదిక మీద పాటలు పాడుతూనే ఉన్నావు. మరి ఇంటికాడ పని అంటే జనరల్ నేనే చేసుకుంటాను, మీరే మొత్తం పని అంతా పని చేసుకోవడం. 4 years నుంచి కడతాలకి వెళ్ళి రావడం, అమ్మ వాళ్ళని చూసుకోవడం. రెగ్యులర్ గా వెళ్ళిన స్టార్టింగ్ లో కడతాల కంటే నువ్వు ఒక్కదాని అమ్మ నాన్నకి ఇంకా అన్న తమ్ముడు 2 sisters ఉన్నారు. ఇంకా సిస్టర్స్ ఉన్నారు? 2 ఉన్నారు, పెద్దోళ్ళు వాళ్ళు. చిన్న మ్యారేజ్ అయింది, కాలేజెస్. అంటే నీకు 2 sisters? ఓకే, వాళ్ళు కాలేజ్ చేస్తారు. ఇంకా వాళ్ళ పిల్లలు మ్యారీడ్ 2, అంటే వాళ్ళ పిల్లలు కాలేజ్. వాళ్ళ పిల్లలు కాలేజ్ చేస్తున్నారా? ఓకే, మీరు చిన్న అందరికంటే చిన్న, కానీ మీరే పోయి కడతాలు పోయి అమ్మ నాన్న చూసుకొని వస్తారు. 4 years నుంచి వాళ్ళ టెన్షన్స్ అయిపోయింది. మళ్ళీ నేను ఇంటి దగ్గర మా పిల్లలను చూసుకోవడం. నీకెంతమంది అమ్మ? పాప బాబు. ఓకే, వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. పాప 7th, ఇప్పుడు 7th, బాబు 6th. ఓకే, మేము పాడతామని తెలుసా పిల్లలకు? తెలుసు, వాళ్ళకి నేను పాడుతుంటే ఇంట్లో ప్రాక్టీస్ ఎంకరేజ్ చేస్తారు. మా పాప ఎక్కువ. ఓకే, పాప ఎంకరేజ్ చేస్తారు. నైట్ విలేజ్ కి పాప పాడుతుంది ఏదైనా పాట? పాడుతుంటది. ఏం పాటలు పాడుతుంది? ఇవన్నీ ఇప్పుడు నేను పాడుతుంటా కదా, నేను నాకు కోరస్ ఇస్తుంటా. ఓకే, పాడుతుంటా. అంటే ఇట్లనే ప్రాక్టీస్ చేస్తారు.
బయటికి దానికి కాకపోతే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది బాబాకి. చదువు కాకపోతే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నేను పాడుతుంటే అంటే పిల్లలు ఉన్నప్పుడు కూడా పాడతావు. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇప్పుడు స్టూడియో నుంచి కాల్స్ వస్తే మళ్ళీ ఇక ప్రాక్టీస్ చేసి వాళ్ళకి రికార్డింగ్స్ కోసం పంపిస్తుంటాను. అంటే ఇంట్లో పాడే పంపిస్తావు రికార్డింగ్? వెళ్తా స్టూడియో కానీ ఫస్ట్ మ్యూజిక్ వాళ్ళు చేసుకుంటారు కదా, మ్యూజిక్ రెడీ ట్రాక్ రెడీ చేసుకుంటారు కదా, పాడి పంపి. రీసెంట్ గా అది ఎన్ని పాటలు చేసినావు అట్లా స్టూడియోలో ఇప్పటి వరకు నువ్వు? స్టూడియోలో అంటే ఇప్పుడు మామూలుగా ఎన్ని పాటలు రికార్డింగ్ చేయొచ్చు? తెల్లవి చిరులంపు ఒకటి, మన అది ఆపుర బండలో రీసెంట్ గా రిలీజ్ అయింది సాంగ్. ఇప్పుడు మొహరం సాంగ్స్ 2 చేసినాం. ఓకే, అంటే దాదాపు ఒక 5 నుంచి 10 దాకా. యాపాకు రిలగిన బోనాల సాంగ్ ఉంది, బాగుంది. కాకపోతే అది వీడియో మేకింగ్ తీసుకోలేను నేను ఇంకా, అందుకే అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు. నువ్వు మొట్టమొదట యూట్యూబ్ లో వాడిన పాట ఏంది? యూట్యూబ్ లో వాడిన తెల్లవి చిరులంపు సాంగ్. ఏదో ఒకసారి ఆ సాంగ్ కోసం అయితే నల్గొండ వరకు వెళ్ళేసి వచ్చిన. ఒకసారి పాడినా ఇందాక ఆట పాటలు వాడిన సాంగ్ ఫస్ట్, సెకండ్ తెల్లవి చిరులంపు. ఓకే ఓకే. మొహరం సాంగ్స్ ఏంటి? మొహరం సాంగ్ ఒకసారి రిలీజ్ అయింది. గొడుగులంటే నెంగో నిద్దు, గొడుగులంటే నెంగో నిద్దు, ఎవ్వో 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 కాని, ఎవ్వో ఎవ్వో ఎవర కాని, పట్టవయ్యా నెమ్మలి కట్ట, తొక్కవయ్యా మసీదు కట్ట, చెప్పవయ్యా నమ్మకుబడి, స్వామిరావో దీక్షలో దేవుడవో దీక్షలో, స్వామిరావో దీక్షలో దేవుడవో దీక్షలో. కుడకాలంటే నెంగో నిద్దు, కుడకాలంటే నెంగో నిద్దు, ఎవ్వో ఎవ్వో ఎవర కాని, ఎవ్వో ఎవ్వో ఎవర కాని, పట్టవయ్యా నెమ్మలి కట్ట, తెప్ప ఒకబడి, స్వామిరావో దీక్షలో దేవుడవో దీక్షలో, స్వామిరావో దీక్షలో దేవుడవో దీక్షలో. అంటే ఏంటి? కుడుకలు కట్టుకొని మొహరం టైంలో ఊరంతా తిరుగుతారు కదా ఎత్తుకొని. సో ఎవరు రాస్తారు ఈ పాటలన్నీ నీకు? ఇవి సాంగ్స్, ఈ సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయన్న. మా ఫ్రెండే, మా విలేజ్ స్వాతి అని ఆ అమ్మాయి తీసుకొస్తే ఇద్దరం కలిసి పాడినాం అన్న ఈ సాంగ్స్. అంటే సేకరణ పాటలు? సేకరణ మీరేం రాయరు? నువ్వు పాటలు రాస్తావు? నేను నాకు అంత ఇంకా టైం లేదు, రాయాలనే ఇంట్రెస్ట్ ఎనీ టైం ఇంకా సాంగ్స్ పాటలే పాడాలి. ఓకే. ఇంకా ఈ తల్లి గురించి పాటలు ఏమైనా ఉన్నాయా? అమ్మ కొడుకుల బంధం గురించి, అమ్మ గురించి ఒక పాట. అంటే ఫస్ట్ నాన్న అంటే చాలా ఇష్టం. పాడు నాన్న గురించి. అంటే అమ్మాయినా ఇష్టమే కానీ కాకపోతే ఎక్కువ కొంచెం ఆడపిల్లలకి నాన్న పైన ఉంటది కదన్నా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, భూమి మీద వంట వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినామట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, బారసాల వేసి గౌరంగా చూసుకున్నాము. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వెన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. సూపర్. నాన్న గురించి చాలా అద్భుతంగా పాడినావు. నిజంగా కూడా వాస్తవమే కదా అది? నువ్వు పాటలో చెప్పినట్టు వాస్తవమే కదా? అంటే మనకు తెలియకుండా మన చిన్నప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడతాడో, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు వాస్తవంగా. కానీ మనం ఆయన బాధను ఆ రకంగా ఆ పాటలో రాయించినటువంటి రచయిత చాలా గొప్ప రచయిత. అన్నకు ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు అమ్మ గురించి. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పి కింద పడ్డప్పుడు అది చూసి
కడుపు తీపి మేడ మిద్దెలనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును. అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. సూపర్ సూపర్. పల్లవి చరణే పాడుతారు. చాలా బాగుందమ్మా ఈ పాట. చాలా అద్భుతమైన పాట. అమ్మ యొక్క అంటే అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ చివరికి ఆమెకి ఎన్ని కష్టాలు ఉన్నా కొడుకు బాగుంటేనే ఆమెకి ఏ మేడలొద్దు ఏ ఆస్తిపాదులు వద్దు అంటూ చాలా చక్కని చరణం కూడా ఉంటుంది. నిజంగా చాలా గొప్ప పాట. గండికోట రాని జానపదాలతో పాటు ఇటువంటి సామాజిక చైతన్య గీతాలు పాడుతూ చాలా చక్కగా ఈ సమాజాన్ని చైతన్యం చేస్తున్నాం. అయితే హైదరాబాద్ నగరంలో ఒక మూమెంట్ నడుస్తుంది, జానపదాల మూమెంట్. హైదరాబాద్ నగరంలో నడిచేటటువంటి జానపదాలు ఏమన్నా మీకు వచ్చా? శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. డబ్బుల్పురా గల్లీలోన డబ్బుల సప్పుడు రో, డబ్బుల్పురా గల్లీలోన డబ్బుల సప్పుడు రో, డబ్బుల సప్పుడు కాదు కొడక కొమ్ముల సప్పుడు రో, డబ్బుల సప్పుడు కాదు కొడక కొమ్ముల సప్పుడు రో. శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. గుల్లాకిర్కి గల్లీలోన కర్రల సప్పుడు రో, గుల్లాకిర్కి గల్లీలోన కర్రల సప్పుడు రో, కర్రల సప్పుడు కాదు కొడక కోల సప్పుడు రో, కర్రల సప్పుడు కాదు కొడక కోల సప్పుడు రో. శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. సూపర్ అమ్మ సూపర్. అంటే ఇట్లా ఊపు సాంగ్ బాగా పాడుతున్నావు, ఫోక్ సాంగ్ దుమ్ము దుమ్ము పాడుతున్నావు, మామూలుగా కాదు. వెరీ గుడ్. చాలా అంటే ఇంకా లైవ్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుంది ఇది. చాయిస్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. అంటే మనం పని మీద శ్రద్ధ చూపుతూనే ఉండాలమ్మా. మనం పని చేసి మొత్తం అదే కాన్సన్ట్రేషన్ పెట్టినాను ఈ మధ్యలో మొత్తం. ఇంకెక్కువ ఇంకో ప్రేమిలి అని చెప్పినుండే అది ఇక్కడ జోలక్ష్మి అన్న స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, నాకు చాలా ఈవెంట్స్కి వెళ్తారు కదా, ఇది ఇవి నేర్చుకోరా అని చెప్పి నాకు అన్న సాంగ్స్ అన్ని ఒక 20 సాంగ్స్ 25 సాంగ్స్ ఏమి ఉన్నాయి. ఈ సాంగ్స్ నువ్వు పాడగలిగితే ఈవెంట్స్ కి తీసుకెళ్తారా అన్న అని చెప్పినండి. అట్లా అని చెప్పి ఆ ప్రేమలే అని చెప్పినందుకు ఇన్ని సాంగ్స్ రాసుకున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మొత్తం ఒక 3 months ఇవే రాసి ఒక సాంగ్ ప్రేమలీల చెప్పిన సాంగ్ ఒక పాట పాడు. అంటే అన్న చెప్పిన అంటే అన్ని మాయాదార్ మైసమ్మ సాంగ్, గున్నా 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 మాడు ఒకసారి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి, జల్లిగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి, గింజలో జిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో, గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి. బాగుంది బాగుంది. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలా చక్కగా వస్తాయి ఈ పాటలు. సరే, ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టు ఏపురు సోమన్న పాట ఒకటి. గోసి గొంగాడేసి కాలి గజ్జలు కట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు బాటలు పడితే, ఊరు ఊరుకు పోయి పోరు బాటలు పడితే, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మహారాజు వీరన్న పెళ్లి లలితక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలనిచ్చిరి, గద్దరన్న నెత్తురు దార పోస్తేను, గద్దరన్న నెత్తురు దార పోస్తేను, గద్దరన్న నెత్తురు దార పోస్తేను, ప్రాణమే వారిచ్చారో తెలంగాణ పదవులు ఎవరికొచ్చారో తెలంగాణ, ప్రాణమే వాడిచ్చారో తెలంగాణ పదవులు వడికిచ్చారో తెలంగాణ, ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో
పాట ఇష్టం కానీ అంత నోటెడ్ లేదు, మర్చిపోయినా. అప్పుడు బాగా పాడుకుంటుంది. గద్దరన్న పాట అనే ఒక పాట పాడినావు కదా, గద్దరన్న పాటలు ఏమైనా నేర్చుకున్నావా? గద్దరన్న సాహిత్యాన్ని నువ్వు చదివితే కనుక, నువ్వు పాటలు వింటే కనుక, ఇంకా సమాజంలో నువ్వు ఎటువైపు ఉండాలి, ఎటువైపు పాటలు పాడాలని ఒక అంశం తెలుస్తుంది నీకు. అప్పుడు గద్దరన్న పాటల పుస్తకాలు అనేక పాటలు చాలా బాగుంటాయి, కాకపోతే నేను నేర్చుకో ఫ్యూచర్లోనే ఒక గాయనిగా అన్ని పాటలు పాడుతున్నావు కాబట్టి ఈ పాటలు కూడా పాడు, నేర్చుకుంటాను. గద్దరన్న పాటలను కూడా పాడు, తర్వాత ఏపురు సోమన్న పాటలు పాడు, తర్వాత విమలక్క పాటలు పాడు. విమలక్క పాట చాలా ఇష్టమైన పాట నాకు, వేగు చుక్కల మూవీ నుంచి తిరిగిన అప్పటి నుంచి పాడతా. ఏది పాడు ఒకసారి. ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి బాసుకొని సత్తునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి బాసుకొని సత్తునా, వ్యవసాయ బాయికి కరెంటు కోసమని బ్యాంకులో నా మగడు అప్పు తెచ్చినాడు, వ్యవసాయ బాయికి కరెంటు కోసమని బ్యాంకులో నా మగడు అప్పు తెచ్చినాడు, అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే, అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే, ఆరు కాలం చేసి పంట పండించిన అంగట్ల రైతుకు గిట్టుబాటు రాక, అప్పు కొంత గట్టి గడువునే కోరితి గవర్నమెంట్ ఆర్డరని ఇల్లు జప్తు చేసే, అయ్యా యాడా తెచ్చి గడుదును నేను ఎట్లా బిల్లు గడుదును, యాడా తెచ్చి గడుదును నేను ఎవరి కాళ్ళ పడుదును, అసలేటి వానల్లో ముసలెట్లా కట్టుకొని మోకాటి పిరదలో మరి కట్టు దున్నితే, గరిసెలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో, గరిసెలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో. సూపర్ సూపర్ అమ్మ, చాలా చాలా అద్భుతమైన పాటలు. నిజంగా కూడా ఇంకా నాకు తెలిసి చాలా ఉండొచ్చు, కానీ మన టైం కూడా కొంత తక్కువ టైం. మళ్ళొకసారి మనం కూర్చుందామమ్మా. ఇంకా చివరికి ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే, మీ లక్ష్యం ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు అసలు? ఈ సమాజానికి ఏం చెప్తావు? నేనంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం కదా, ఇంకా నేను ఇట్లా మధుప్రియ లాగా ఇట్లా స్టేజ్ ప్రోగ్రామ్స్ బాగా చేయాలని నా కోరికనా. అంటే నేను నాకు గుర్తుగా నేను ఒకదానికి ఓన్గా అట్లా ప్రోగ్రాంలు చేయాలి, ఒక 10 మందికి అట్లా తీసుకెళ్ళి అందరినీ కోరస్లో పెట్టుకోవడం సరే, మెయిన్గా అయినా సరే అందరికీ కల్పించాలి అవకాశం అనుకుంటున్నాను. ఓకే, ఈ సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను ఒక గాయనిగా, జానపద గాయనిగా, ఆ తర్వాత రాణి, గండికోట రాణిగా ఈ సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఈ సమాజానికి? అంటే ఇప్పుడు ఆడపిల్ల పైన అరచకాలు చాలా జరుగుతున్నాయి కదన్నా, కాకపోతే మన గవర్నమెంట్కి పట్టించుకొని ఇలా జరగకుండా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంతో మంది అట్లా అసలు అది వదిలిపెడుతున్నారు వాళ్ళని, కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా, అట్లా కాకుండా చూసుకోవాలన్నా. ఆడపిల్ల బతుకు మీద ఒక అద్భుతమైన సాంగ్. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, కడుపులో పిండాము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, రామకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడబిడ్డ అని తెలిసిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, అప్పసప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా, కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా, బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, నిజంగా కూడా అరిటాకు చందం కాకుండా ఇప్పుడున్న చట్టాలు, ఇప్పుడున్న సమాజం మనలాంటి వాళ్ళు అనేక మంది ఆడపిల్లలను చైతన్యవంతం చేయాల్సిందే. మగపిల్లలకు కూడా ఆడపిల్ల బయటికి వెళ్తే ఏ విధంగా చెప్తారో,
హద్దులు చెప్తారు. అమ్మ తలకాయ ఎంచకు తలకాయ అట్లా చెప్పొద్దు. మగపిల్లలకి చెప్పాలి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. మగపిల్లగాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కాబట్టి బెటా చాలా జాగ్రత్తగా ఉండు. ఆడపిల్లల పైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టంలో నువ్వు పోతే నీ భవిష్యత్తు ఆగమవుతుందని మగపిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పాలి. స్కూళ్ళల్లో ఆ విధంగా ఉండాలి, ఆ కాలేజీలలో ఆ విధంగా ఉండాలి. అట్లుంటేనే ఈ సమాజం రెండు సమానంగా నడుస్తాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్ అనేది ఒక చాలా మద్యం, డ్రగ్స్ ఇవి బాగా యువతను నాశనం చేస్తున్నాయి. వచ్చే సినిమాలు కావచ్చు, ఆ ట్రెండింగ్ అని కావచ్చు, ప్యాషన్ అని కావచ్చు. కానీ అట్లా అవన్నీ లేకపోతే ఖచ్చితంగా నువ్వు అన్న సమాజం అంటే ఆడపిల్లను కొంచెం మంచిగా చూసే సమాజం ఖచ్చితంగా వస్తుంది అనేది మంచి పాట. చెడిపోతుంది అన్న ఇప్పుడు సినిమాలు చూడడం పాడమ్మా ఒక్క పాట. యువత నిజంగా కూడా వాస్తవంగా చెడిపోతుంది కాబట్టి దాని మీద ఒక పాట. చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటు అయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారన్నమ్మో ఓ అర్ధనగ్న భామలారా. పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లెల్ల గుండా అయ్యిండు, నా గుండెల్ల గుణపమయ్యిండు. గాంధీజీ, నేతాజీ, బహదూర్ సింగ్, బోసు చరిత్రలెన్నో చదివాము, రక్త చరిత్రలెందుకు మాకు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. దేవుని ఊనడి శివసత్తులాగా వెంట్రుకలు వస్తుండ్రు, అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటుండ్రు. మీ హీరోల ఎవడైనా ఒక్కటే ఎగురము ఇరువాలు తున్నాలే రమ్మను, వాని దమ్మెంత చూపించి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. సూపర్ అమ్మా, సూపర్. నిజంగా కూడా సినిమా ప్రపంచం అంతా ఒక మాయ ప్రపంచం. కానీ ఒకప్పుడు సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉండరు. అంటే భవిష్యత్తు ఎట్లుండాలి, ఎట్లా చదువుకోవాలి, సామాజిక బంధాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు వచ్చే సినిమాలలో అసలు ఒక 90 సినిమాలు వస్తాయి, ఒక 90-100 సినిమాలు వస్తే ఒకటో రెండో కుటుంబ నేపథ్యం ఉంటుంది, కుటుంబాలు బంధాలు అట్లా ఉంటాయి. ఇప్పుడు ఆ నలుగురి సినిమా ఉంది ఉదాహరణ, ఫ్యామిలీ పిక్చరు. అంటే సమాజంలో ఎవరికి సహాయం అందియాలి, ఎవరికి సహాయం అందియొద్దు, ఇట్లా చాలా తక్కువ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. కుటుంబం అంటే ఒకటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో తీసి డబ్బులు సంపాదించాలని ఒక భాగం అయితే, ఈ సొసైటీని బాగుపరచాలనే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. వాళ్ళకి ఏది తోస్తే అది సినిమాలు తీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దర్శకులు, నిర్మాతలు ఆలోచించండి. ఖచ్చితంగా సమాజాన్ని బాగుపరిచేటటువంటి సినిమాలు తీయడం కోసం ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ సమాజం మిమ్మల్ని ఆదరిస్తుంది. గండికోట రాని మిమ్మల్ని విమర్శించినట్టు కాదు, నిజంగా కూడా గట్టిగా నిజంగా అటువంటి హీరోలు కింది స్థాయి నుంచి అంటే బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరన్నా అద్భుతమైన సినిమా హీరో ఉండా అంటే ఎవరు ఉండరు. కూలీలను కూలీ చేసి ఇరువాలు దున్ని నాగళ్ళు దున్న ఎవరైనా సినిమా హీరో ఉండంటే ఎవరు కనపడరు. అదంతా కూడా వారసత్వంగా వస్తున్నదే తప్ప ఎవరు కూడా కింది స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు గ్రామీణ పల్లె వాతావరణం నుంచి వచ్చి సినిమా హీరోలుగా ఎదుగుతున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి అటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా మీరు ఎంచుకోండి, చూడండి, తీసుకోండి. ఇది మీకు ఇచ్చేటటువంటి చిన్న సూచన. అమ్మ ఇంకో పాట ఉందా పాడు. నిమ్మలు కొట్టేరో రగావో నందానా, నీడలు వేసేరో రగావో నందానా, కాకలు కొట్టేరో రగావో నందానా, దాపులు వేసేరో రగావో నందానా, దాపులు వేసేరో రగావో నందానా, ఆకాశమంతానే రగావో నందానా, పందిరి లేసేరో రగావో నందానా, పందిరి లేసేరో రగావో నందానా, భూదేవంతానే రగావో నందానా, అలికి పూసేరో రగావో నందానా, అలికి పూసేరో రగావో
సూపర్ అమ్మా, సూపర్, చాలా చాలా బాగా. నిజంగా కూడా రోజారామని మంచి గాయని, చాలా జానపదాలు సేకరించింది. ఇప్పుడు మనం చాలా పాటలు పాడుకున్నాం, ఫోక్ పాడినావు, తర్వాత చాలా పాటలు పాడుకుంటూ వచ్చినావు. ఆ సమాజంలో నాన్న గురించి పాడినావు, అమ్మ గురించి పాడినావు, సమాజంలో ఆడపిల్ల గురించి పాడినావు. దీంతోపాటు ఈ సమాజానికి ప్రకృతికి చాలా అవసరం చెట్టు, కాబట్టి ఇట్లా సామాజిక అంశాలలో చెట్టు కూడా, పర్యావరణం గురించి కూడా ఏదైనా పాట ఉంటే ఒక పాట పాడము. చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా, గొడ్డు గోదల కలిగి చానీడై కాస్తుంటా, గొడ్డు గోదల కలిగి చానీడై కాస్తుంటా. అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వడిలో చక్కటి వాసన పరిమళాలు వీస్తా, చక్కటి పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. మొండిగా నిలిచి మొదటికి నరికి సంపద కూర్చకురా, నీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగము చేయకురా, నీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగము చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. సూపర్ అమ్మా, సూపర్, అద్భుతమైన పాట. ఇక ఈ పాటలేనే ఏమైనా సినిమా పాటలు పాడుతావా? వచ్చన్నాను, ఆ? సినిమా పాటలు పాడతాను. పాడు, ఒక్క పాట పాడు, సినిమా పాట వచ్చిందన్నది మళ్ళీ. అయిపోయింది, లాస్ట్కి ఇది ఈ సాంగ్ తీసుకో. లైవ్లో కూర్చుంటే కష్టం అమ్మా కదా, లైవ్ రికార్డ్ అయితే కష్టం మీకు. మరి ముందే చెప్పాలి కదా నన్ను ఏమేమి అట్లా చెప్తారా? మీరు అంటే మన ఇంకా తెలుసు కాబట్టి పరిచయం ఆటకి ఇట్లా ఆడుతున్నా, వేరే వాళ్ళు అయితే అడగలేరు కదా, అట్లా డైరెక్ట్గా అలా ఇట్లా ఉంటుంది. అవును, ఇప్పుడు చూసినాగా మరి ఎవరిని ఎగిరేది లేదండి, అది ఓన్లీ అంత సాంగ్స్ ఏమేమి కావాలని రాసుకున్నాను. ఓహో, అంటే చరణం నుంచి వాడతాయి ఇది అట్లా నుంచి. రెడీ. బీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంత పంపించానే, అది ఏ చోట నేను తాకనలేదా. పూచే పువ్వుల నిండా మన తీయని జ్ఞాపకమంతా నిలిపుంచానే, నీవు ఏ పూట అది చూడనలేవా. నీ జాడను చూపించంటూ ఉబికేనా ఈ కన్నీరు, ఏనాడు ఇలపై పడి ఇంటిపోలేదు. నడిరాత్రి నక్షత్రంలో ఆకాశంలో నక్షత్రాలను చూడు, అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు. ఆ దారిని దూరపు వైరావా, నా గుండెకు గోదావై రావా. నువ్వు నయగిరే గువ్వా, నీ పరుగులు ఎక్కడికమ్మా, మంచున తడిచిన పువ్వా, ఈ నవ్వులు ఎవ్వరివమ్మా. తిరిగొచ్చే దారే మరిచావా, ఇకనైనా గూటికి రావా. కిన్నెర సాని నడక నీకెందుకే అంతటి అలక, నన్ను వదిలేస్తావా కడదాకా తోడై రావా. బతుకై బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా, మన భాషల ఊసులు అన్నీ కరిగాయా కలగా. ఎన్నెన్నో జన్మల దాకా ముడివేసిన మన
మరివమ్మ తిరిగొచ్చే దారే మరిచావా ఇకనైనా కూటికి రావా. సూపర్ అమ్మ, సూపర్. చాలా అద్భుతమైన పాటలు, నిజంగా చాలా సూపర్. అంటే సినిమా పాటలు, జానపదాలు, సామాజిక గీతాలు ఎన్నిటి మొత్తం రంగరించుకొని ఉన్నది గండికోట రాణి. గండికోట ఇంటి పేరా? మీ ఆయన వాళ్ళ ఇంటి పేరా? మీ అమ్మగారి ఇంటి పేరు? వరికుప్పల వల్ల. ఓకే, ఏదేమైనా చాలా అద్భుతమైన పాటలు పాడినమ్మా. చాలా దూరం నుంచి వెయ్యి ప్రయాసాలకు ఓర్చి ఇక్కడ దాకా వచ్చి, స్టూడియో దాకా వచ్చి మంచి మంచి పాటలు పాడినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దక్కించాను వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూశారు కదా, పాటే ప్రాణంగా తన వాళ్ళను ఒప్పిస్తూ మెప్పిస్తూ నేను పాడతాను, నన్ను పంపించండి, నా పాట కోసం నా ప్రాణం ఇస్తా అంటూ మరీ పెద్ద ఎత్తున మరీ గొప్పగా వస్తున్నటువంటి గండికోటరాన్ని మనం చూస్తున్నాం. మరి నెక్స్ట్ ఇంకోసారి ఇంకో వారం ఇంకొకరితో ఉందాం. థ్యాంక్ యూ.